అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'డాన్ మొగుడు' 58వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. మొండోడు నాలా ఇంకో డజన్ పందులు వచ్చినా సరే ఇలాగే దరువేస్తాడు. అస్సలు జాలి లేదు మినిస్టర్ వాడికి అని నీల్ యాటిట్యూడ్‌గా అంటాడు. బాయ్ తప్పయింది. ఆ రషీద్ మాటలు విని ఎలక్షన్స్ కోసం డబ్బులు కావాలి కాబట్టి తప్పు చేశాను మాఫ్ కరో భాయ్ అని అంటూ ప్రాధేయపడతాడు నీల్. ఒకవైపు ఆసిఫ్ దెబ్బలకు ఆర్తనాదాలు పెడుతున్న వాళ్ళని చూసి ఆసిఫ్ ఇట్స్ ఇరిటేటింగ్ సౌండ్ రాకుండా పని చూడని విసుగ్గా అంటాడు నీల్. జీ భాయ్ అని అంటూ నోట్లో గుడ్డలు కుక్కి మరీ దరువేశాడు ఆసిఫ్. ఏంటి గోవిందం ఏంటో అంటున్నావు అని నీల్ అన్నాడు. తప్పు చేశాను బాయ్. నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడుంటానని మినిస్టర్ అంటుంటే లోపలికి వచ్చిన ఆసిఫ్ చిచ్చి ముందు బట్టలు వేసుకొని అర్ధనగ్న బాడీ మా భాయ్ చూడలేరని ఆసిఫ్ అంటాడు. మినిస్టర్ గారు మంచి పనిలో ఉన్నారు ఆసిఫ్. డిస్టర్బ్ చేసినట్టుగా ఉన్నామని షూ పాదాన్ని వాడి గుండెల మీద ఆనిస్తాడు నీల్. వెనక్కి నెమ్మి తగ్గుతూ నీ నోట నువ్వు చేసింది నాకు వినపడాలని కోపంగా అన్నాడు నీల్. తల వంచుకొని మీ ప్యాలెస్‌లో మంగమ్మ అనే మెయిడ్‌ని కొని గార్డ్స్ ఎగతప్పేలా ఫుడ్‌లో మత్తుమందు కలిపేలా చేశాను. తర్వాత గుడికి గార్డ్స్ లేకుండా మీరు రావడం చూసి ముందుగానే స్వామీజీలా గెటప్ వేసుకున్న మా మనుషులను మీ వైఫ్‌ని టార్గెట్ చేసేలా చేశాం భాయ్ అని అంటాడు నీల్. ఇంకా ఎర్రబడ్డ నీల్ కోపాన్ని వేగంగా తీసుకుంటున్న సింహపు శ్వాస లాంటి అతని శ్వాసకు గుండెపోటు వచ్చేలా ఉంది మినిస్టర్‌కు. బోల్ మీకు కూడా మత్తు పనిచేయడంతో ఇద్దరం లాక్ చేసి అటాక్ చేశాం. కానీ నువ్విలా తిరిగి వస్తావని అనుకోలేదని మినిస్టర్ అన్నాడు. వింటున్న ఆసిఫ్‌కి రక్తం ఉడికిపోయింది. గన్ తీసుకొని భాయ్ అని వాడి తలకి గురిపెట్టాడు. అంత సులభంగా చనిపోయే ఛాన్స్ నేనెలా ఇస్తాను ఆసిఫ్ అని వాడి గుండె మీద గట్టిగా తొక్కాడు నీల్. నొప్పి కరిచాడు మినిస్టర్. నీకో ఛాన్స్ ఇస్తున్నాను. ఇదే అవతారంతో నువ్వు రోడ్ మీదకు పరిగెత్తాలి. ఎంత దూరం పరిగెడితే అంత ఈజీగా నేను వదిలేస్తాను గో అని అన్నాడు నీల్. సైడ్ స్మైల్ ఇచ్చిన ఆసిఫ్ వెనక్కి గన్ తీసుకొని తన వెనుక దోపుకున్నాడు. మినిస్టర్ ప్రాణభయంతో రోడ్డు మీద పొట్టి డ్రాయర్‌తో పరిగెడుతూ ఉంటే వెళ్తున్న వెహికల్స్ ఆపి మరీ చూస్తున్నారు. నీల్ పైకి లేచి కూల్ ప్లీజ్ ఆసిఫ్ నాకు కావాలి. రిజిస్ట్రేషన్ నైనా యజ్ఞేష్ పేరు మీద చేయించు. షీ లవ్స్ నేచర్ అని అన్నాడు నీల్. జీ భాయ్ అని అంటూ బయటికి కదిలి కార్‌ని తీస్తాడు ఆసిఫ్. మినిస్టర్‌ను తరుముతూ గన్నిచ్చాడు ఆసిఫ్. హావ్ యూ గాన్ మ్యాడ్ ఆసిఫ్ పబ్లిక్ ఉన్నారు. సైలెన్సర్ ఫిక్స్ చేసివ్వు అని అన్నాడు నీల్. ఆసిఫ్ అలాగే బాయ్ అని అంటూ ఇచ్చాడు. కార్ వాడికి అడ్డుగా తగిలితే కార్ దిగిన నీల్ 2 కాళ్ళని షూట్ చేశాడు. ఏం జరుగుతుందో తెలియని అక్కడ జనాలు నీల్‌ను గుర్తుపట్టకపోయినా భయంతో చూస్తున్నారు. క్లియర్ ఇట్ ఆసిఫ్ అని నీల్ అంటే నో భాయ్ జనాలకు కూడా తెలియాలి కదా! నీల్ భాయ్‌కు ఎదురు తిరగడం అంటే అగ్నిపర్వతాన్ని ఢీ కొట్టడం అని కసిగా అన్నాడు ఆసిఫ్. సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్. మీ మేడంలా నువ్వు కూడా మూవీస్ చూసే పిచ్చి నీకెప్పుడు పాకింది ఆసిఫ్? పంచులు బాగా వేస్తున్నావని అడిగాడు నీల్. బిఫోర్ ఆప్కా షాదీ భాయ్ అని ఆసిఫ్ అంటే నొప్పికి అరుస్తున్నా తనని కనీసం చూడట్లేదని మినిస్టర్ క్షమించమని చేతులు జోడిస్తాడు. క్షమించేవాణ్ణి. నన్ను మాత్రమే టచ్ చేసుంటే కానీ నువ్వు నా ప్రాణాన్ని, నా రక్తాన్ని కూడా టచ్ చేశావు. అలా ఎలా వదిలేస్తానని ఇంకో బుల్లెట్ అతని ఛాతీలోకి దింపి ఆసిఫ్‌ను కారు దిగమని చెప్పి తను డ్రైవ్ చేస్తూ మినిస్టర్ మెడ మీద కార్‌తో తొక్కించాడు నీల్. వాడి ప్రాణం గాల్లో తేలిపోతే అందరికీ ఒక సీరియస్ లుక్ ఇవ్వగానే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాడు. ఛల్ అని నీల్ కార్‌లో కూర్చుంటే ఆసిఫ్ మినిస్టర్ బాడీను కసిగా చూస్తూ కార్‌ని ముందుకు దూకిస్తాడు. అప్పటిదాకా ఆఫ్‌లో ఉన్న మొబైల్ నీల్ ఆన్ చేస్తూ చేతికున్న వాచ్‌లో టైం చూసుకున్నాడు. ఆల్మోస్ట్ లేట్ నైట్ అవుతోంది. మొబైల్‌ని ఆన్ చేయగానే తండ్రి నుండి కాల్ వస్తే డాడ్ అని అన్నాడు నీల్. నీల్ ఎక్కడున్నావు? త్వరగా ప్యాలెస్‌కు వచ్చేయి నాన్న. ఇక్కడ ఏమీ బాలేదని అంటారు ఆయన. ఆసిఫ్ ఇంతేనా స్పీడ్ అని నీల్ అనగానే గేర్ మార్చిన అతను స్పీడ్ లిమిట్‌ను క్రాస్ చేసి ట్రాఫిక్‌ను కూడా దాటుకొని ప్యాలెస్ ముందు గంటలో కారునుంచుతారు. కార్ క్లీన్ చేయమని గార్డ్‌కి చెప్తే నీల్ నలగని షర్ట్‌తో లోపలికి వెళ్లి హాల్‌లోనే కూర్చున్న అందరి మొహాలను చూస్తూ ఏమైందని అడుగుతారు. శైలేంద్ర గారు నీల్‌ని హత్తుకొని నా కూతురు నాతో మాట్లాడింది. నాతో మాట్లాడింది. అప్పా అని పిలిచింది. చాలా థాంక్స్ అని బొంగురుపోయిన గొంతుతో అంటారు. నీల్ ఏం మాట్లాడకుండా శైలేంద్ర గారిని చూస్తుంటే నైనా నువ్వు కనిపించడం లేదని గది దాటి వచ్చి మమ్మల్నందరినీ అడిగింది బాబు. మాట్లాడింది. కోపంగా ఉంది. వెళ్ళు నీల్ అని అంటారు. శైలేంద్ర గారు బెడ్‌రూమ్‌కి నడిచాడు నీల్. వేగంగా వచ్చి నీల్ నుదిటికి ముద్దు పెట్టుకోబోయిన షోపీస్‌ని క్యాచ్ పట్టుకొని నయననే చూస్తాడు అతను కోపంగా. తననే చూస్తూ ఉంటే దగ్గరికి నడిచి సారీ అని చెప్పేంతలోనే నయన అరచేతులతో కొడుతూ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు. నాతో మాట్లాడకు. ఐ హేట్ యూ.
ఐ హేట్ యూ అని అంటూ కొడుతూనే ఏడుస్తుంది నయన. నయనకు తను తాను చేసిన ఆమె చేతి దెబ్బలు తిని నయన కొడుతున్న చేతులని తన చేతులతో లాక్ చేసి ఐ లవ్ యూ అని నయన బుగ్గ మీద ముద్దిస్తే కోపంగా చూసిన నయన నీల్ మెడను గట్టిగా కరుచుకుంది. ఆమె ఫోర్స్‌కు వెనక్కి ఫ్లోర్ మీదకు వాలాడు నీల్. నయనను 2 చేతుల మధ్య బంధించి మిస్ అయ్యావా నన్ను అని అడిగాడు నీల్. అని వెక్కిళ్ళు పెడుతున్న నయనను చూసి పైకి లేవబోతుంటే ఆ ఛాన్స్ ఇవ్వని నయన నీల్ పొట్ట మీద కూర్చొని గుండెల మీద తలపెట్టుకుంది. చేత్తో వీపు మీద నిమురుతూ పాపా అని అడుగుతాడు నీల్. అమ్మతో ఉందని చెప్పిన నయన నీల్ షర్ట్‌ను గట్టిగా పిడికిట్లో పట్టుకొని ఏడుస్తూ నిద్రపోతుంది. పడుకున్న ఆమెను చూసి అలాగే ఎత్తుకొని బెడ్ మీదకు చేర్చిన నీల్ మొహం మీద పరుచుకున్న నల్లటి కురులను చెవి వెనక్కి సర్దుతూ తన కేరింగ్ వల్ల ఈ నెల రోజుల్లో కొద్దిలో కొద్దిగా కండ తేలిన ఆమె రూపాన్ని చూస్తూ ఉన్నాడు. నీల్ బాబు సుమిత్ర గొంతుకు వెనక్కి తిరిగి చూశాడు నీల్. బెడ్‌రూమ్ తలుపు దగ్గరే ఆగిన ఆవిడనే చూసి లోపలికి రండత్తయ్య అని అంటూ పిలుస్తాడు నీల్. రూమ్ మొత్తం కూడా నయన పిచ్చికి మారుపేరుగా చిందరవందరగా ఉండటం చూసిన సుమిత్ర టేబుల్ మీద ట్రే ఉంచి కింద పడిన ఆ వస్తువులన్నిటినీ కూడా సర్దటానికి తీస్తూ ఉంటే మెయిడ్ వస్తుందిలే అత్తయ్య. మీరెందుకు ఇదంతా చేయటం అని నీలంటే పర్లేదు నీల్ బాబు. నాకేమీ ఇది పరాయి ఇల్లు కాదు కదా అని స్వచ్ఛంగా నవ్వుతూ అంటుంది సుమిత్ర. నీల్ కూడా నవ్వి నయనను లేపబోతూ ఉంటే జాగ్రత్త నీల్. అది గదిలోకి రాగానే మా మీదకి కూడా ఇలాగే వస్తువులు ఇసిరేసింది. ముందులా మృదువుగా ఉండే నయన కాదిప్పుడు ఎలా వేగుతావో అని ఆవిడ సానుభూతిగా అంటుంటే నీల్ నవ్వుతాడు. వెళ్తూ వెనక్కి తిరిగి చూసిన సుమిత్ర అమ్మాయి అదృష్టం కొద్దీ నువ్వు దానికి భర్తగా వచ్చావని అనుకున్నాను. కానీ పుణ్యం చేసుకుంటే వచ్చావని అర్థమవుతోంది. పడిన బాధలు, కన్నీళ్లు ఇంకా చాలు. ఇద్దరు సంతోషంగా ఉంటే మాకదే చాలని నీల్ చెంపను ప్రేమగా తడిమి వెళ్ళిపోతుంది. నీల్ నయనను నిద్రలేపితే నీల్ ఛాతీ మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకొని అతను తినిపించింది తిన్న నయన పాప అని అడుగుతుంది. తీసుకొస్తాను నువ్వు పడుకో అని వాటర్ తాగించి తల్లి గదిలో పాప నిద్రపోతూ ఉంటే చూస్తూ మురిసిపోతున్న తల్లినే చూసి మామ్ నువ్వింకా పడుకోలేదా అని అడుగుతాడు నీల్. ఎలా పడుకోవాలి నీల్? నీ కూతురు బెడ్ మొత్తం ఆక్యుపై చేసేసింది. మీ నాన్నేమో గెస్ట్ రూమ్‌కి వెళ్ళిపోయారు. నీలా డామినేట్ చేసేస్తుంది నాన్న ఇది. ఇంత లేదు. కోపం కూడా ఎక్కువే దీనికి. గుడ్లురుము చూస్తోంది అని అంటూ మధు గారు అంటారు నవ్విన నీల్. కూతుర్ని ఎత్తుకొని భుజాన వేసుకొని గుడ్ నైట్ మామ్ అని వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకొని ఆపిన మధు గారు నయనతో టైం ఇవ్వు నాన్న తను క్యూర్ అవుతోంది అని అంటారావిడ. అని తన కూతుర్ని తీసుకొని బెడ్‌రూమ్‌కి నడిచిన నీల్ నయన పక్కనే కూతుర్ని పడుకోబెట్టి పాప పక్కన తను పడుకొని కళ్ళు మూస్తాడు నీల్. మధ్యరాత్రిలో నడుము మీదున్న చేతి బరువుకు కళ్ళు తెరిచి చూస్తుంది నయన. నీల్ చెయ్యి ఆమె నడుము మీద ఉంటే నీల్‌ని చూస్తూ మధ్యలో ఉన్న పాపను కన్నీటితో చూసుకొని పాపకి ఇటుగా పిల్లోస్ ఇచ్చి నీల్ గుండె మీద తలపెట్టుకొని తను ముడుచుకొని నీల్ పైనే బరువు మోపబడుతుంది నయన. నిద్రలో ఉన్న నీల్ నయన తనలోకి పొదుముకున్నాడు. మరో 4 రోజులు గడిచిపోయాయి. నయన మునుపట్లా ఉంటోంది. అందరితోనూ మాట్లాడుతోంది. నయనను కూతుర్ని చూసుకుంటున్న నీల్‌కు మాటల్లో చెప్పలేని ఫీలింగ్. శైలేంద్ర గారు అమ్మాయి మామూలు మనిషి అయ్యింది. ఇంక మేము మా అగ్రహారానికి వెళ్ళిపోతామని అంటే మధు గారు, మహేంద్ర గారు ఇది కూడా మీ ఇల్లే కదా అని చెప్పినా వదిలేసిన అర్చకత్వాన్ని, పౌరోహిత్యాన్ని మళ్ళీ కొనసాగించాలని ఉందని ఆయన చెప్తారు. ఇంకేమీ అడ్డు చెప్పరు మహేంద్ర గారు శైలేంద్ర గారికి. శైలేంద్ర గారు భార్యను, అమ్మను, సహస్రను తీసుకొని వెళ్ళిపోతారు. మరో 2 రోజుల తర్వాత రషీద్ గురించి కసిగా వెతుకుతూ ఉన్న నీల్, నయన తండ్రిని మిస్ అవుతోందని పాపను నయనం తీసుకుని అగ్రహారంలో వదిలి రషీద్ మనుషుల్ని ఎక్కడో దాక్కున్నా వెతికి మరీ కాల్చి చంపుతాడు నీల్. 3 రోజులు చెన్నై నగరంలో జనాభాను తగ్గించే పని పెట్టుకున్న నీల్ పని పూర్తవడంతో ప్యాలెస్‌కొచ్చి ఫ్రెష్ అయ్యి నయనకు నచ్చేలా బ్లాక్ షర్ట్‌లో రెడీ అయి పెర్ఫ్యూమ్ బాటిల్ చేతిలోకి తీసుకుంటాడు. నయనకు ఆ పెర్ఫ్యూమ్ స్మెల్ అంటే చాలా ఇష్టం. స్ప్రే చేసుకొని కార్ తీయమని ఆసిఫ్‌కి చెప్తాడు నీల్. బాయ్ ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తున్నారా అని అడుగుతాడు ఆసిఫ్. నీల్ సీరియస్ వెనక సీట్ నుండే చూస్తూ ఉంటే, అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెన్ అయ్యారు కదా! అగ్రహారానికి అల్లుడు కూడా అయిపోయారు మీరు. అందుకే డౌటొచ్చి అడిగానని ఆసిఫ్ అంటే, నీకీ మధ్య మాటలు ఎక్కువయ్యాయని అనిపించట్లేదా ఆసిఫ్? అని అంటాడు నీల్. మా మేడం నేర్పించారు బాయ్ అని ఆసిఫ్ క్యూట్‌గా నవ్వితే, విండో వైపు మొహం తిప్పేసి నన్ను కూడా ఆ మేడమే మార్చేసిందని మనసులో అనుకొని నవ్వుతాడు నీల్.
అమ్మీకు ఈవినింగ్ కాల్ చేసి ఆసిఫ్ నీ షాదీ గురించి మాట్లాడాలని అంటాడు నీల్. షాదీ అనగానే ఆసిఫ్ మొహంలో కూడా స్పార్క్ కనిపిస్తే టీకే బాయ్ అని కార్‌ను అగ్రహారం వీధుల్లో ఆపుతాడు ఆసిఫ్. సుమిత్ర కార్ సౌండ్‌కు పరుగున ఎదురొచ్చి రండి బాబు అని అంటూ కార్ దగ్గరే ఆగిన ఆసిఫ్‌ని చూసి పరాయివాడిలా అక్కడే నిలబడిపోయావెందుకు? ఆసిఫ్ రా లోపలికి అని ఇద్దరికీ చిక్కటి ఫిల్టర్ కాఫీ ఇస్తుంది. వద్దని అనలేక కాఫీ తాగిన నీల్ నైనా కోసం పైకి వెళ్తాడు. ఆసిఫ్‌తో మాటలు కలిపి సుమిత్ర 3 రోజులైనా నీళ్ళు రాకుంటే దేవుని గదిలో ఉన్న గజ్జెలు చూసి కళ్ళకద్దుకొని పాటీ తాళం వేస్తావా అని అడుగుతుంది నైనా. నైనని అందరూ చూస్తారు. నాకు నాట్యం చేయాలని ఉంది. ఒకప్పుడు మీరే అడిగి మరి నేను నాట్యం చేస్తుంటే చూసి మురిసిపోయేవాళ్ళు కదా! ఇప్పుడు నేనే అడుగుతుంటే ఎందుకలా చూస్తున్నారని అడుగుతుంది నైనా. నాట్యంలో సరస్వతీదేవి అయిన నువ్వే వేస్తానని అంటూ ఉంటే వద్దని ఎలా అంటామే? పద అని బామ్మ బాల్కనీలోకి వెళ్లి తాళం వేస్తే సహస్ర పాప ఒడిలో కూర్చొని చాలా రోజుల తర్వాత మీ మమ్మీని నీ వల్లే డాన్స్ వేస్తోంది బంగారం. మనం చూద్దాం అని అంటూ కూర్చుంది. ఎదురుగా ఉన్న నటరాజస్వామి పాదాలను తాకి కళ్ళు మూసుకొని నమస్కారం చేసిన నయన కొంగును బొడ్లో తోపుకొని గజ్జెలను కాలికి కట్టుకొని గజ్జెలున్న పాదాలను తాళానికి తగ్గట్టుగా మూవ్ చేస్తూ ఉంటుంది. మొదట నెమ్మదిగా మొదలైన స్టెప్స్‌కు చేతి ముద్రలు, తాళానికి తగ్గట్టుగా ఆమె గాజు కళ్ళు కదులుతూ ఉంటే, అప్పుడే పైకి వచ్చిన నీల్ నయనను అలా చూసి ఉన్న చోటనే అలాగే ఆగిపోయాడు. ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటాడు నీల్. బ్లూ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఉన్న మెత్తటి చీర, లూజ్‌గా అల్లిన జడలో కనకాంబరాలు చేతి కదలికలకు తగ్గట్టు చప్పుడు చేస్తున్న ఎర్రటి మట్టి గాజులు నిశ్శబ్దంగా చూస్తున్న నీల్ చూపును పాదాలపై నిలిపాడు. అటు తిరిగి హంసల నాట్యం చేస్తున్న నయనకు నీళ్ళు వచ్చింది తెలియకపోతే బామ్మ, సహస్ర చూశారు. ఉష్! నోటి మీద వేలు ఉంచుకొని వారించాడు నీల్. నటరాజస్వామిని అపురూపంగా చూసుకుంటూ డాన్స్ చేస్తున్న నయన చుట్టూ తిరుగుతూ, ఇటు తిరిగి చేతులు కట్టుకొని తననే చూస్తున్న నీల్‌ని చూసి ఆపేసింది నయన. బామ్మ ఎప్పుడొచ్చావు మనవడా అని ఆప్యాయంగా పలకరిస్తూ, మీ మనవరాలు హంసలా డాన్స్ చేస్తున్నప్పుడే బామ్మగారు అని సహస్ర చేతిలో ఉన్న కూతురిని ఎత్తుకొని పైకి ఎగరేసి ముద్దు పెట్టుకొని గుండెలకు హత్తుకుంటాడు నీల్. హాయ్ బావ అని సహస్ర అంటే 1 వీక్‌లో నీకు నచ్చిన కాలేజీలో సీట్ రెడీగా ఉంటుందని నీల్ అంటే థాంక్ యూ బావ అని ఆనందంతో నీల్ చేతిని పట్టుకొని ఊపేసి మీ మధ్య ఇంకా మేమెందుకు అని అంటూ బామ్మని కూడా తీసుకొని అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోతుంది సహస్ర. నవ్విన నీల్ నయనను చూస్తాడు. నుదుటి మీద పట్టిన చెమటతో నిలబడిన చోట నుంచే తననే చూస్తూ ఉన్న నయనను చూసి ముందుకు అడుగు వేస్తాడు నీల్. భయమో లేక సిగ్గుతో కూడిన బిడియమో తెలియని నయన నీళ్లు సూటిగా తన నయనాలతో చూడలేక వెనక్కడుగేసి శారదబామ్మ మధ్యలో తాగడానికి తెచ్చుకున్న నీళ్ళ చెమ్ముని కాలుతో తన్ని వెనక్కి పడిపోతుంది. ఒక చేతిలో కూతుర్ని హోల్డ్ చేసి ఇంకో చేత్తో నయనను నడుము చుట్టూ పట్టు బిగించి తన పైకి లాక్కున్నాడు నీల్. నీల్ ఛాతీ పైన గువ్వలా వాలింది నయన. కాటుక పెట్టిన ఆమె గాజు కళ్ళని చూస్తున్న నీల్ నవ్వుతూ ఎయిర్ బ్లో చేశాడు. నయన కళ్ళు మూసేసి బ్లాక్ షర్ట్‌లో తనకు నచ్చే పెర్ఫ్యూమ్ స్మెల్‌కు మంత్రముగ్ధురాలవుతూ వదులు అని అంది. ఎప్పటికో కష్టం అని పట్టు బిగించాడు నీల్. నీల్ బాల్కనీలో ఉన్నాం. అందరికీ కనిపిస్తాం వదులు అని అంటే ఆమె ఇబ్బందిని చూసి వదిలేశాడు నీల్. నీల్‌ని చూసి నయన బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి పాదాలకున్న గజ్జెలను తీసి టేబుల్‌పై ఉంచి వెనక్కి చూస్తే బెడ్ మీద పడుకొని కూతుర్ని ముద్దాడుతూ కనిపిస్తాడు నీల్. కిలకిలా నవ్వుతున్న పాపని చూసి నయన చీర కొంగుని వదిలి కిందకు వెళ్తూ ఉంటే కొంగు పట్టుకొని ఆపేశాడు నీల్. నీల్ పట్టుకున్నప్పుడే నయన కూడా ముందుకు అడుగు వేయడం వల్ల పళ్ళుకి ఉంచిన పిన్ ఊడిపోయి బ్లౌజ్ కూడా చినుగుతుంది. అది చూసి నీల్ కొంగును వదిలేయగానే శుభ్రంగా నడుము వరకు జారిపోయి బుజ్జి నాభిని నీల్ కంటికి చిక్కేలా చేస్తుంది. నైనా నీల్‌ను చూస్తే ఇట్స్ నాట్ మై ఫాల్ట్ అని అంటూ చెప్పి చేతిలో ఉన్న కూతుర్ని నేల మీదికి వదులుతాడు నీల్. కథ ఇంకా ఉంది. మొత్తానికి నీల్ ప్రేమతో నైనా మామూలు మనిషి అవుతోంది. మరి వీళ్ళిద్దరి మధ్య ఈ ప్రేమ మళ్ళీ కలకాలం ఇలాగే ఉంటుందా? లేదా ఆ రషీద్ ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? మరి రషీద్‌ని నీల్ అంతమొందిస్తాడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.